ప్రధానాన్ని శామ్యూయల్ తబితను వివాహం కొరకై ప్రధానము చేసుకొని ఉంటున్నాడు. దేవుని వాక్య ప్రకారం మనము దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఇక్కడ చూసినప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేళ్లతో ఎన్నో సందర్భాల్లో వారందరికీ కూడా దేవుడు ఒక భర్తగా ఉన్నాడు. యెషయా గ్రంథం 54:5 చూస్తే, నిన్ను సృష్టించినటువంటి నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడని దేవుడు అన్నాడు. మరలా ఇర్మియా గ్రంథం 31:32 చూస్తే, ఒక కొత్త నిబంధన చేస్తూ నీ పెనిమిటిని అని చెప్పాడు. మరలా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఇశ్రాయేలీయులు దేవుని విడిచిపెట్టినటువంటి సందర్భంలో దేవుడు చేసే ఒక నిబంధన లేక ప్రధానమని కూడా మనం ఇక్కడ తలంచవచ్చు. ఈ సాయంకాలం కూడా వివాహము కొరకైనటువంటి ప్రధానము లేక నిశ్చితార్థము మన ముందుంటున్నది, మనందరికి తెలుసు. మనం దాని కొరకై హాజరయ్యాము. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రపంచంలో దేవుడు ఇశ్రాయేలుని ప్రత్యేకంగా ప్రేమించాడు. ఐ హావ్ లవ్డ్ యు విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను చెప్పాడు. ఇక్కడ కూడా అనేక మార్లు వారు తప్పిపోయినప్పటికీ కూడా మరలా ఇక్కడ ఒక నిబంధన, ప్రధానం అంటే ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆ 19వ వచనం 20వ వచనంలో చూస్తే జాగ్రత్తగా, నేను ఎక్కువ సమయం చెప్పను, ఓన్లీ 5 minutes చెప్తాను, ఎందుకంటే చాలా ఆలస్యం అయిపోయింది. అక్కడ రాయబడినటువంటి మాట, నీవు నిత్యము నాకు ఉండునట్లుగా. చూడండి, మన దేవుడు ఎంత జాలిగల దేవుడు. దేవుని వాక్యంలో అనేక చోట్ల, మరి ముఖ్యంగా యెషయా గ్రంథంలో, కీర్తనల గ్రంథం 35లో కూడా ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. హిస్ యాంగర్ ఇస్ ఫర్ ఎ మూమెంట్, బట్ హిస్ ఫేవర్ ఇస్ ఫర్ ఎ లైఫ్ టైమ్. ఇశ్రాయేలుని అంతగా ప్రేమించి మరలా ఇక్కడ ఒక క్రొత్త నిబంధన చేస్తున్నాడు. అదే యెషయా గ్రంథంలో మరొక మాట అంటాడు, ఆశ్చర్యం అనిపిస్తుంది మనకేంటంటే, ఇశ్రాయేలుతో చెప్పినటువంటి మాట, నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించాను, గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూర్చాను. దేవుడు ఇశ్రాయేలుని విడిచిపెట్టినటువంటి సమయము ఎంత సమయం అట? 1 నిమిషం అట. ఇక్కడ మరలా చెప్పే మాట మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటంటే, నీవు నిత్యము నాకుండునట్లుగా. అంతకంటే ముందు పై వచనాల్లో కూడా ఇక మీదట నీవు బయలు అనక, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఆ పై మాటలో, బయలు అని నీవు ఇక మీదట పిలువవు, నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు. పురుషుడవు అని అంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే భర్త అని ఫుట్నోట్స్ లో రాయబడినది. 2వ ఫుట్నోట్స్ లో అనేక మార్లు వారిని వివాహము చేసుకున్నప్పటికీ వారు తప్పిపోయి మరలా దేవుడు వారితో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు అంటే, ఈ ప్రజలు నా ప్రజలు కానే కాదు, నా ప్రజలు కారు అని అన్నటువంటి చోటనే నా ప్రజలని పిలుస్తున్నాడు. ఇక్కడ నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను. నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారములు, కృపాసత్యములు ఆయన సన్నిధాన వర్తనులని 89వ కీర్తన 14వ వచనంలో కీర్తనకారుడు అంటాడు. తర్వాత మరొక మాట ఏమని రాయబడదంటే, నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన, దయా దాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రధానం చేసుకుంటూ ఉన్నాను. ఈ జాలిగల, ఈ ప్రేమగల దేవుడు ఇశ్రాయేలుని ఆ రోజు ప్రధానము చేసుకుంటానని చెప్తూ ఉన్నాడు. మన క్రొత్త నిబంధనలు చూసినప్పుడు పౌలు అంటాడు, మిమ్మల్ని అందరినీ కూడా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో, మిమ్మల్ని అందరినీ కూడా మీరు కన్యక వలె ఉన్నారు, మిమ్మల్ని అందరినీ ఒక్క పురుషుడైనటువంటి క్రీస్తుకు నేను ప్రధానము చేస్తున్నానని చెప్తాడు. ఈ రాత్రి కూడా మరి దాదాపుగా ప్రధానం అంటే సగం వివాహం అయిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలు అనేక చోట్ల మరి రెబెకాను, ఇస్సాకును అక్కడ చూసాము. తర్వాత క్రొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క తల్లి మరియ కూడా యోసేపుకు ప్రదానం చేయబడినట్టు మనము చూస్తాం. ఇక్కడ మరొక మాట చదివి నేను ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకోలేను. 20వ వచనంలో చూస్తే, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుంటాను.
సో ఇప్పుడు కూడా ఒకరినొకరు ఇంకా దాదాపుగా వివాహం కొరకైనటువంటి ఈ నిశ్చితార్థం జరిగిన తర్వాత వారు ఒకరినొకరు తెలుసుకుంటూ ఉంటారు. మరి మనం ఇక్కడ నూతన నిబంధనలు చూస్తే మనందరినీ కూడా ఒక వధువు వలె వరుడు క్రీస్తు వలె మనము చూస్తున్నాం. అదంతా కూడా మనము ప్రకటన గ్రంథం 19:9, ప్రకటన గ్రంథం 21:9 రాయబడినది. భక్తుడు బాప్తిజం ఇచ్చి యోహాన్ ఏమన్నాడంటే, యోహాను సువార్త 3:29 పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు. ఈ రాత్రి దాదాపుగా ఇది వివాహము కొరకైనటువంటి నిశ్చితార్థం లేక ప్రధానం కాబట్టి మరి పెళ్లి కుమార్తె అని కూడా మనము చెప్పుకోవచ్చు. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అని బాప్తిజం యోహాను అక్కడ చెప్పాడు. ఈ రాత్రి మరి ఈ యొక్క వివాహము కొరకైనటువంటి ప్రధానం వారు ఇది మొదలు ఒకరినొకరు ఎరిగి నమ్మకత్వముతో, ఆంగ్లంలో ఫిడిలిటీ అంటారు, వారు ఒకరినొకరు తెలుసుకొని ఈ కుటుంబము కట్టబడి త్వరలో వివాహము జరిగి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన వారి ద్వారా ఈ లోకంలో దేవుని యొక్క రాజ్య విస్తరణ, అదే రీతిగా దేవుని యొక్క పరిచర్య జరగాలని ఈ రెండు కుటుంబాలు, రెండు హృదయాలు రాబోయే దినాలు కలిసి దేవుని మహిమపరచాలని, స్తుతించాలని, ఘనపరచాలని, ఆరాధించాలని కోరుతూ వాక్యాన్ని ముగిస్తున్నాను.